ఇక పహల్గాం ఘటన తర్వాత పాక్ వాసులకు జారీ చేసిన వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉండే పాక్ వాసుల్ని గుర్తించి తక్షణమే పంపించాలని అధికారులకు సూచించింది. దీంతో రంగంలోకి దిగి పాక్ వాసుల జాడ గుర్తించిన వివిధ రాష్ట్రాల అధికారులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. చాలా మంది మహిళలు, పురుషులు పాకిస్తాన్ నుంచి దీర్ఘకాలిక వీసాలపై భారత్కు వచ్చి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుని సంతానోత్పత్తి చేసినట్లుగా గుర్తించారు. పాక్ నుంచి వచ్చిన మహిళలు ఉత్తరప్రదేశ్ లో పెళ్లిళ్లు చేసుకుని పిల్లలకు జన్మనిచ్చారని తేల్చారు. పాక్ జాతీయులు స్వదేశానికి వెళ్లిపోయేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు కాస్త పూర్తి కావడంతో ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అనే తేల్చేందుకు అధికారులు దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇక్కడ నివసిస్తున్న పాక్ వాసుల కోసం అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే యూపీలోని మొరాదాబాద్ లో 22 మంది పాకిస్తానీ మహిళలు దీర్ఘకాలిక వీసాలపై నివసిస్తున్నట్లు తేల్చారు. వీళ్లకు ఏకంగా 95 మంది సంతానం ఉన్నారని, అలా వారి కుటుంబ సభ్యుల మొత్తం సంఖ్య 500 మంది ఉంటుందని తేలడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే మహిళల్లో 2 మాత్రమే 4 ఏళ్ల క్రితం పాక్ నుంచి భారత్కు వచ్చారని, మిగిలిన వాళ్లంతా దశాబ్దాల తరబడి ఇక్కడే ఉన్నట్టుగా గుర్తించారు. వాళ్లలో కొందరు తల్లులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు కూడా ఉన్నట్లుగా తెలిపారు. అయితే వాళ్లందరికీ ఇంకా పాకిస్తాన్ పౌరసత్వం కొనసాగుతోందని, కానీ వారి పిల్లలు ఇక్కడే పుట్టి ఉండడంతో వారికి భారత పౌరసత్వం లభించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. వారికి దీర్ఘకాలిక వీసా, పాక్ పౌరసత్వం ఉన్నట్లు నిర్ధారించే పత్రాలు కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇక ఈ విచారణలో మరిన్ని విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆ 22 మంది పాక్ మహిళలకు భారత పౌరసత్వం లేకున్నా వారికి మాత్రం రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు వచ్చినట్లు గుర్తించారు. వాటితో ఆ మహిళలు కేంద్ర ప్రభుత్వంతో పాటు యూపీ రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలను పొందుతున్నట్లుగా తేల్చారు. అయితే వాళ్లంతా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించిన మొరాదాబాద్ సిటీ ఎస్పీ కుమార్ రణ్ విజయ్ సింగ్ జిల్లాలో నివసించే పాకిస్తాన్ కుటుంబాల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వారి వీసా దరఖాస్తులు, రేషన్ కార్డుల వినియోగం, కుటుంబ సభ్యులు పాకిస్తాన్ లో ఉన్న వారితో ఎలాంటి సంబంధాలు వాళ్లకున్నాయనే వివరాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.